హర్షిత. రామ్మా రా అప్సరస. నేను నా హస్బెండ్ బర్త్డే కోసం షాపింగ్ చేశాను. కలర్ఫుల్ గా ఉండాలి అని నా కోరిక. ఎంత సర్కస్ చేస్తానో నాకే తెలుసు. మా ఆయన ఫేస్ లాగా, ఎందుకంటే అంత ఎక్సైటెడ్ గా ఫీల్ అవ్వరు. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. ఇనఫ్ ఫర్ మీ బేబీ అంటారు. అదే మ్యాజిక్. నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ హర్షిత. రామ్మా రా అప్సరస. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈ రోజు నా వీడియో ఏంటో తెలుసా? చాంచడాన్! నేను నా హస్బెండ్ బర్త్డే కోసం షాపింగ్ చేశాను. సో నేనేమేమి తీసుకొచ్చాను మా ఆయన కోసం అని మీ అందరికి చూపించబోతున్నాను. రెడీనా? నేనేం చేస్తాను తెలుసా? ఎవ్రీ ఇయర్ మా ఆయన కోసం ఒక్క ఇయర్ కి సరిపోయేలా బట్టలు కొనేస్తాను. వందనాలమ్మా అమ్మా వందనాలమ్మా. అది కూడా బర్త్డే కదా. బర్త్డే అంటే మా ఆయన కొంచెం కలర్ఫుల్ గా ఉండాలి అని నా కోరిక. సో నా కోరికని మా ఆయన కాదు అనలేక ఒప్పుకుంటారు. అది బాగుందో లేదో అది సెకండరీ. ఈ రోజు ఏమేమి కొన్నాను మీకు అందరికి చూపిస్తాను. మీరే చెప్పండి బాగుందా లేదా అని, ఓకేనా? నేను మా ఆయన కోసం బట్టలు కొనాలి అంటే ఎంత సర్కస్ చేస్తానో నాకే తెలుసు. ఎందుకు అంటే ఈజీగా ఏమీ దొరకదు. ఎందుకంటే మీరు మా ఆయన్ని చూసే ఉంటారు. మ్యాక్స్కి వెళ్తాను, రిలయన్స్ వెళ్తాను, అక్కడ నెట్ ప్లే వెళ్తాను, ఇక్కడ పీటర్ ఇంగ్లాండ్ వెళ్తాను, ఇంకొకటి. కానీ ఫైనల్లీ ఒక చోట్లో చాలా షర్ట్స్ కొనేసాను. అండ్ ఒక చూపించేస్తాను, ఎందుకు ఇంత మాట్లాడాలి కదా. ఓకే, ఫస్ట్ వన్, ఇది సింపుల్గా క్యాజువల్గా వెళ్ళడానికి. నేను మా ఆయన ట్రిప్కి అని వెళ్తూ ఉంటాం కదా, కూల్గా ఉండాలి అని ఈ షర్ట్ తీసుకున్నాను. సి ఎలా ఉంది? బాగుంది అనుకుంటున్నాను. సి నాకు ఫ్రాక్ అయిపోతుంది ఇది. నెక్స్ట్ ఇంకొకటి, ఇది ఫంక్షన్స్కి అటువంటి చోటికి బాగుంటుంది అని ఈ షర్ట్ కొన్నాను. ఐ హోప్ దిస్ ఇస్ నైస్. నేను చాలా పేస్టల్ కలర్స్నే ఎక్కువ చూస్ చేస్తాను. ఎందుకు అంటే ఫర్ వినైస్ స్కిన్ టోన్ ఇలాంటి కలర్స్ బాగుంటుంది అని నా ఫీలింగ్. సో అలాగే ఒక చేద్దాం. నెక్స్ట్ బర్త్డేకి ఇదన్నీ ఇచ్చేస్తాం కదా, అప్పుడు ఒక ర్యాంప్ వాక్ చేపించి చూపిస్తాను వినాయక్. నెక్స్ట్ ఇది ఇంకొక సింపుల్ టీషర్ట్ అనమాట. ఇది ఇంట్లో వాడడానికి అని తీసుకొచ్చాను. చెప్పాను కదా ఈ ఇయర్ మొత్తం మా ఆయన పేస్టల్ కలర్స్ వాడతారనమాట. సో ఇదొకటి. అండ్ మీకు నెక్స్ట్ షర్ట్ నేను కూడా అదే కలర్ వాడాను ఆల్మోస్ట్. సి సో ఇది నాకు చాలా అంటే చాలా నచ్చింది ఈ షర్టు. ఒకలాంటి సీ బ్లూ అన్నమాట. సి ఎంత ఎలిగెంట్గా ఉంది కదా కలరు. దీనిపైన ఫెదర్ ప్రింట్స్ ఉంది, స్మాల్ ప్రింట్స్. సో ఎందుకో ఇది చాలా నచ్చింది నాకు. ఇటువంటి కలర్స్ అంటే చాలా ఇష్టం. అండ్ వీ లుక్ మోర్ ఫేరర్. ఇంకొకటి ఏంటిది అంటే ప్యాంట్, వైట్ కలర్ ప్యాంటు. ఈ ప్యాంటు చాలా షర్ట్స్కి మ్యాచ్ అవుతుంది. ఇప్పుడు నేను తీసుకొచ్చాను కదా, ఆ షర్ట్స్ అన్నిటికీ ఈ ప్యాంట్ సూట్ అవుతుంది అన్నమాట. సి బ్లూ కూడా సూట్ అవుతుంది. నెక్స్ట్ ఇది కూడా సూట్ అవుతుంది, రైట్? నెక్స్ట్ ఈ ప్యాంట్ ఇక్కడ వచ్చినాం. ఇదైతే నాకు ఇంకా ఫేవరెట్. ఎంత బాగుంది అంటే సాఫ్ట్గా ఉంది, మా ఆయన ఫేస్ లాగా. ఇది కూడా చాలా సాఫ్ట్గా ఉంది. సో అగైన్ దిస్ ఇస్ అ పేస్టల్ కలర్. ఇది ఒక ప్యాంట్కి అగైన్ మ్యాచ్ అవుతుంది. సో నెక్స్ట్ తీసుకొచ్చిన అన్ని షర్ట్స్లో కొంచెం డార్క్ కలర్ అంటే ఇదే అనుకుంటాను. కొంచెం రెడ్ తీసుకున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే మా ఆయనకి రోజు యూనిఫామ్సే ఉంటుంది. సో కొంచెం కలర్ఫుల్ డ్రెస్సెస్ చూడాలి అంటే మేము ఎప్పుడు బయటకు వెళ్తామో అప్పుడే చూడగలను. అందుకోసం ఇదని షాపింగ్. నెక్స్ట్ ఈ కలర్ కూడా ఈ ప్యాంట్కి చాలా మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొకటి ప్యాంట్
ప్యాంట్ కూడా తీసుకొచ్చాను. ఇది ఒక లాంటి ఆలివ్ గ్రీన్ అన్నమాట. ఈ ఆలివ్ గ్రీన్ ప్యాంటు ఇప్పుడు ఏమేమి తీసుకొచ్చానో ఆల్మోస్ట్ అన్ని షర్ట్స్కి ఇది మ్యాచ్ అవుతుంది. అందుకోసమే గ్రీన్ అండ్ వైట్ చూస్ చేశాను. అండ్ ఈ కలర్ ప్యాంట్ మా ఆయన దగ్గర లేదు కాబట్టి కొంచెం కొత్తగా ఉండాలి, కొంచెం స్టైలిష్గా ఉండాలి అని ఇది తీసుకొచ్చాను. అండ్ నెక్స్ట్ ఇంకొక షర్ట్ ఉంది, చాంచడాన్, ఇదొకటి. ఇది కూడా చాలా నచ్చిన కలర్, ఒకలాంటి టాటాయిస్ బ్లూ గ్రీన్ సంథింగ్ ఇది ఉంది. సో ఇది కూడా వైట్ ప్యాంట్కి సూపర్గా సూట్ అవుతుంది, అందుకోసమే ఇది తీసుకొచ్చాను. ఇంకొకటి, సో ఇది ఒక బ్యాగీ టీషర్ట్ అనమాట, అంటే వేసుకుంటే లూజ్గా ఉంటుంది. సో ఒకలాంటి కూల్గా ఉంటుంది కాబట్టి ఇది చూస్ చేశాను. యునో వాట్, ఇదన్నీ తీసుకొచ్చాను చాలా ఎగ్జైట్మెంట్తో. మా ఆయనకి ఎగ్జైట్మెంట్ బట్టలన్నీ చూస్తే ఏమీ ఉండదు, ఎందుకంటే అంత ఎగ్జైటెడ్గా ఫీల్ అవ్వరు. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. ఫైనలీ బర్త్డే అలా ప్లాన్ చేద్దాం, ఇలా ప్లాన్ చేద్దాం, అది ఇది అంటే ఫైనలీ ఏమో అడుగుతారు చెప్పండి. ఓకే, ఒక చిన్న ఐస్ క్రీమ్ అడిగి దిస్ ఈస్ మై హ్యాపీనెస్, దిస్ ఈస్ ఇనఫ్ ఫర్ మీ బేబీ అంటారు. అదే మ్యాజిక్. సో అంత మోడెస్ట్ హస్బెండ్ నా హస్బెండ్. పొగడుకోవడానికి కాదే కానీ వెరీ ఈజీ మెయింటెనెన్స్, ఎక్కువ ఏమి ఎక్స్పెక్ట్ చేయరు, చిల్గా ఉంటాం నేను మా ఆయన ఇద్దరు. సో ఇదన్నీ షర్ట్స్ నేను మా ఆయన బర్త్డే కోసం తీసుకొచ్చాను. ఏది నచ్చింది ఏంటి అని ప్లీజ్ కమెంట్ బాక్స్లో చెప్పండి. ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. నచ్చిందా అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నేను మా ఆయన బర్త్డే సెలబ్రేషన్ ఎలా చేస్తాను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఓకే, అంటిల్ దెన్ సీ యూ, టేక్ కేర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హ్యాపీ హర్షిత. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ నొక్కడం అస్సలు మర్చిపోకండి.